అయినటువంటి మిమ్మును గుర్తించే కృపను కూడా మీరు ఇచ్చారు, మీకు వందనాలు. ఒకవేళ నిజ దేవుడు అయిన మిమ్మల్ని ఎరుగక ఈ లోకంలో మేము కన్ను మూస్తే మా కన్నులు ఆ పాతాళంలో తెరవబడతాయి. ఆయన మీరు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు, మీ సిలువ కార్యము ద్వారా మాకు రక్షణను ప్రసాదించినటువంటి దేవుడు, పాపక్షమాపణ అనుగ్రహించినటువంటి దేవుడు, మీ యందు మాకు గొప్ప నిరీక్షణను కలుగు చేసినటువంటి వాడు ప్రభువా. మరి లోకంలో ఎంతో మందికి గ్రహించలేదు, వారి కొరకు కూడా మీరు సిలువలో ప్రాణం పెట్టారు. ఆయన అందరూ మీ వైపు చూడగలిగినట్లుగా చేయండి. లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లవు నీవే అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి మా ప్రభువా మీ వైపు తిరిగినట్లుగా సహాయం చేయండి. కొద్ది నిమిషాలు మరొక పర్యాయము మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఈ వర్తమానం మాకు దీవెనకరముగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాం. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇక్కడ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇది రెండు వైపుల కదలికలను మనకు కలుగు చేస్తాము. తను తాను తగ్గించుకునేటువంటి వాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకునేటువంటి వాడు తగ్గింపబడతాడు. ఈ వచనంలో రెండు భాగాలు ఉన్నాయి. రెండు భాగాల్లో కూడా మరి ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం మనం ఆలోచిస్తే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేటువంటివి ఉన్నాయి. ఒకటి మనం చేస్తే రెండు ఇంకెవరో మన పట్ల చేయరు. ఇంకా కొంచెం బిబ్లికల్గా మనం చెప్పుకోవాలి అంటే మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కనుక తగ్గింపు జీవితంలో హెచ్చింపు అనేటువంటిది ఉంది అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి మానవ స్వభావం ఏంటి అంటే ఎప్పుడూ మనం హెచ్చింపబడాలి అనుకుంటూ ఉంటాం. కానీ అలా హెచ్చింపబడాలి అంటే మనం తగ్గించుకోవాలి అన్న సత్యం మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో మనల్ని మనం హెచ్చించుకోవడం అనేది మాని దేవుడు మనల్ని హెచ్చించేటటువంటిది జరుగుతుంది. మనల్ని మనం హెచ్చించుకున్నప్పుడు అది కొన్నిసార్లు కొంతవరకే ఉంటుంది. కానీ దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు ఆ స్థాయికి అవధులు అనేటువంటివి ఉండవు, ఆ స్థాయికి పరిమితులు అనేటువంటివి ఉండవు. పిల్లలు మరి బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు ఎంతోమంది వారి జీవితాల్లో తమను తాము తగ్గించుకొని దేవుడి చేత హెచ్చింపబడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 23వ అధ్యాయం 12వ వచనాన్ని మనం విపులీకరించి ధ్యానించినట్లయితే చాలా గొప్ప పెద్ద సందేశం అనేటువంటిది దాంట్లో దాగి ఉంది. అన్నీ మనం చెప్పుకోలేము. అయితే రాత్రి ఒక మనిషి తను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏ విధంగా హెచ్చిస్తాడు అన్న విషయాలు నలుగురు జీవితాలను పరిశీలించి మనం తెలుసుకుంటాం. సామెతల గ్రంథంలో ఒక మాట ఏమనుందంటే వినయ మనస్కుడు ఘనత నందును అన్నాడు. వినయ మనస్కుడు ఘనత నందును అని ఉంది. బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనం చూస్తాం. హీరోస్ ఆఫ్ ఫెయిత్ అనే ఒక చాప్టర్ ఉంది. హీరోస్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాస వీరులు. ఏ అధ్యాయం అది? హెబ్రీ 11వ అధ్యాయంలో ఈ విశ్వాస వీరులు అనబడేటువంటి వాళ్ళు మనకు కనిపిస్తారు. ఈ హంబల్నెస్ ఆర్ హ్యూమిలిటీ, తగ్గింపుల గురించి
యేసుక్రీస్తు ప్రభువు ఎన్నో విషయాలు సువార్తలో చెప్పాడు. యేసు ప్రభు యొక్క జీవితం కూడా ఎలాంటిది అంటే ఎంతో దయనీయంగా మనకు కనబడుతుంది. ఎక్కడ ప్రభు గర్వించినట్టుగా, అతిశయించినట్టుగా సువార్తల్లో మనకి ఎక్కడ మనం చూడలేదు. సో జీసస్ లివ్డ్ ఇన్ దట్ వే. మోరోవర్ హీ థాట్ ద సేమ్ వే. యేసు ప్రభు అలాగ జీవించి దానినే బోధ చేశాడు ప్రియులారా. కాబట్టి ప్రభువును వెంబడించినటువంటి వారి జీవితంలో ఈ క్యారెక్టర్ అనేటువంటిది, అంటే తగ్గించుకునేటువంటిది అనేది చాలా వరకు సహజంగా కనబడతాం. మనం పెద్ద పెద్ద ప్రభువును నమ్మినటువంటి ఇంజనీర్లు, డాక్టర్లు, రాజులు, రాణులు, పెద్ద పెద్ద మినిస్టర్స్ను మనం హిస్టరీలో గమనించినట్లయితే వాళ్ళు ఎంతో తగ్గింపును కలిగి జీవించారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం లింకన్, ఆయన యేసు ప్రభువును నమ్ముకున్నాడు. కానీ ఆయన జీవితం ఎలాంటిది అంటే చాలా తగ్గింపుతో కూడినటువంటి జీవితాన్ని జీవించాడు. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించినటువంటి విక్టోరియా రాణి, ఆమె తన జీవితంలో ఎంతో దీనత్వాన్ని కలిగి జీవించింది. పిల్లలు ప్రపంచంలో గొప్ప సువార్థికుడిగా పిలువబడినటువంటి బిల్లీ గ్రహం గారు, వారు కూడా తన జీవితంలో ఎంతో తగ్గింపును కలిగి ఉన్నారు. ఇది ప్రభువు నేర్పినటువంటి తగ్గింపు పాఠాలు. సరే, ఈ రాత్రి బైబిల్ గ్రంథంలో నుండి పాత నిబంధనలో నుండి ఇద్దరు వ్యక్తులను, క్రొత్త నిబంధనలో నుండి ఇద్దరు వ్యక్తులను వారు ఏ విధంగా తగ్గించుకుంటే దేవుడు వారిని ఏ విధంగా హెచ్చించాడు అన్న విషయాలు టూకీగా క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం పిల్లలు. మరి దేవుడు హెచ్చించినటువంటి వారిలో ఓల్డ్ టెస్టిమెంట్లో చాలామంది ఉన్నారు, న్యూ టెస్టిమెంట్లో కూడా చాలామంది ఉన్నారు. కానీ అందరినీ మనం ధ్యానం చేయలేం. అయితే ఓల్డ్ టెస్టిమెంట్లో నుండి ఇద్దరిని, న్యూ టెస్టిమెంట్లో నుండి ఇద్దరిని ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలో బాగా పరిచయమైనటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి అబ్రహాము. పిల్లలు, అబ్రహాము గురించి మనం ఆలోచన చేసినప్పుడు అబ్రహాము తన జీవితంలో చాలా తగ్గింపు కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకున్నాం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను అంటున్నాడు. చూడండి పిల్లలు, అబ్రహాము తన మాటల్లో ఏమని చెప్తున్నాడంటే నేను ధూళిని బూడిదను అంటున్నాడు. తన తగ్గింపు జీవితానికి అవి నిదర్శన మాటలు, సూచికలు. దేవుని సన్నిధిలో అబ్రహాము ఆ రీతిగా తగ్గించుకుంటా ఉన్నాడు. నేను దుమ్మును, నేను ధూళిని, నేను బూడిదను అని అబ్రహాము తగ్గించుకుంటా ఉన్నాడు. 18వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చూద్దాం. మరియు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. చూడండి పిల్లలు, అంటే తన జీవితంలో అంత గొప్ప తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు. వీళ్ళకేంది నేను సాగిలపడేది, వీళ్ళకేంది నేను నమస్కారం చేసేది, వీళ్ళకేంది నేను తగ్గించుకునేది అనుకోవట్లేదు. పిల్లలు, ఈ డిక్రీజ్డ్ హిమ్సెల్ఫ్, తను తాను తగ్గించుకునేటువంటి వాడిని అబ్రహామును మనం చూస్తాం. అలాగే ఆదికాండం 15వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుదాం. 15వ అధ్యాయం, మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడని చెప్పుతాను. యెహోవా ఏమి నాకు ఇస్తే ఏమి లాభం,
నేను సంతానం లేని వాడినై పోతున్నాను. ఈ రీతిగా దేవునితో మాట్లాడుతున్నాడే కానీ ఎక్కడ దేవునిపైన ఆయాసపడలేదు పిల్లలు. దేవునిపై కోపపడలేదు. దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వాడు కాదు. దేవుణ్ణి దూషించినటువంటి వాడు కాదు. ఇవన్నీ అబ్రహాము యొక్క జీవితంలో కనిపించే తగ్గింపు లక్షణాలు. ఎప్పుడైతే అబ్రహాము దేవుని సన్నిధిలో ఆ రీతిగా తగ్గించుకుంటూ వచ్చాడో వన్ డే కేమ్, ఒకరోజు వచ్చింది. ఆ రోజు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. పిల్లల దేవుని సన్నిధిలో మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, దేవుని కార్యాల కొరకై మనం ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటామో, ఒకరోజు అనేటువంటిది వస్తుంది. అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమంటుందంటే, తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తం క్రింద దీన మనస్కులై ఉండి. ఆ రోజు రానే వచ్చింది. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముకు కావలసిన వాటి అన్నిటిని కూడా అనుగ్రహించాడు. చూడండి, 24వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాము. ఆదికాండం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అంటే దేవుడు అబ్రహామును ఆయుష్లో కూడా హెచ్చించాడు. ఆయుష్లో కూడా హెచ్చించాడు. పిల్లలు, బహుకాలము గడిచిన వృద్ధుడు. హెచ్చింపు అంటే ఏదో ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు, ప్రమోషన్ అనేటువంటిది కాదు. మనకు ఒక ఆయుష్ ఉంది అంటే ఆయుష్ను కూడా దేవుడు హెచ్చించినట్టే. ఆయుష్ ద్వారా కూడా దేవుడు మనల్ని హెచ్చించినట్లే. బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించును. అన్ని విషయాలలో కూడా ఇన్ ఎవ్రీథింగ్ గాడ్ బ్లెస్డ్ అబ్రహాం. అన్ని విషయాల్లో కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కాబట్టి అబ్రహాము గురించి మనం ఆలోచన చేసినప్పుడు అబ్రహాము విశ్వాసములకు తండ్రిగా మనం చూస్తాం. అది గొప్ప హెచ్చింపు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా అబ్రహాము సంతానముగా పిలువబడతారు. పిల్లలు, జక్కయ్య యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నారు. ఇప్పుడు మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాము. మనం కూడా ఒక రకంగా విశ్వాస విషయంలో అబ్రహాముకు కుమార్తెలుగా ఎంచుకోవాలి. అంటే విశ్వాసాన్ని. ఇంకా అబ్రహాము ఇశ్రాయేలు ప్రజలకు మూల పురుషుడిగా కనిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వారు, నాడు నేడు కూడా పిల్లలు. మరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేస్తూ 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 వెనక్కి వెళ్ళిపోతే యాకోబు తర్వాత ఇస్సాకు తర్వాత కనిపించే మూల పురుషుడు ఎవరు? అబ్రహాము. చూడండి, దేవుడు అబ్రహాముని అంతగా హెచ్చించాడు. అంతేకాక అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం ఏమనుంది? కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చూడండి పిల్లలు, అబ్రహాము దేవుడు అంతగా హెచ్చించాడు. కనుక దేవుని సమయం కొరకు కనిపెట్టుకున్నప్పుడు, దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు, మన జీవితంలో దేవుడు ఏది కొదువు చేయడం, తగిన సమయంలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఇలా కొంత రెండవ వ్యక్తి పాత నిబంధనలో చాలా మంది మనకు కనిపిస్తారు. వారిలో ఒక వ్యక్తి దావీదు కూడా ఎంతో తగ్గించుకున్నటువంటి వాడు. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి.
ఏ పాటి వాణిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. చాలు. దావీదు సౌలు విషయంలో మాట్లాడుతున్నాడు. ఇలా సౌలు దావీదును తరుముతున్నటువంటి సమయంలో దావీదు తను తాను ఎలాగున కనపరుచుకుంటున్నాడు అంటే, చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా అంటున్నాడు. చూడండి, దావీదు యొక్క మాటలు అతని తగ్గింపు జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మన మాటలు, మన క్రియలు మనలో ఎంత తగ్గింపు ఉంది అనేటువంటిది జ్ఞాపకం చేస్తాయి. ఇక్కడ దావీదు తను తాను ఎలాగ ఎంచుకుంటున్నాడంటే, చచ్చిన కుక్కతో సమానంగా, మిన్నల్లితో సమానంగా ఎంచుకుంటా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే దావీదుకు అప్పటికే అభిషేకం అనేటువంటిది జరిగింది. దావీదు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఏంటి 24వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాము. 16వ అధ్యాయంలోనే సమూయేలు దావీదును అభిషేకించాడు. 17వ అధ్యాయంలో గొల్యాతుపై దావీదు విజయాన్ని సాధించాడు. అప్పటికే దావీదు యొక్క జీవితంలో దేవుని యొక్క అభిషేకం ఉంది. యుద్ధంలో విజయం సాధించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని వాగ్దానాలను పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. బట్ హీ వాస్ నాట్ ప్రౌడ్. కానీ అతనిలో గర్వం అనేటువంటిది లేదు. గర్వం అనేటువంటిది లేదు. 24వ అధ్యాయంలో తన గురించి మాట్లాడుతూ అంటున్నాడు, నేను చచ్చిన కుక్కను, నేను మిన్నల్లిని అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే దావీదు యొక్క జీవితంలో గొప్ప తగ్గింపును సూచిస్తున్నటువంటి మాటలుగా మనం కనబడుతూ ఉంటున్నాం. 7వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపలకు ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా. చూడండి, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. దేవుడే హెచ్చించేవాడు. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఎంతగా హెచ్చించాడు అంటే, ఒకసారి 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. అదే గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. సరే, ఇక్కడ అంతకంతకు దావీదు వర్ధిల్లెను. అంతకంతకు అంతకంతకు దావీదును దేవుడు వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అలా వర్ధిల్లినటువంటి దావీదు 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటాడంటే, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఇంతటి. కాబట్టి దావీదు తన జీవితంలో దేవుని చేత అంతకంతకు వర్ధిల్లినటువంటి వ్యక్తిగా ఉండినప్పటికీ, దేవుని చేత అభిషేకం పొందినటువంటి వ్యక్తిగా ఉండినప్పటికీ, గొర్రెలు మేపుకునేటువంటి దావీదును, ఇశ్రాయేలీయుల ప్రజలను మేపేటువంటి లేక పరిపాలించేటువంటి రాజుగా దేవుడు దావీదును చేసినప్పటికీ, దావీదు తన యొక్క జీవితంలో ఎంతో దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. ఎంతో దీనుడిగా దావీదు జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి దావీదు గురించి మనం ఆలోచన చేసినప్పుడు, హి గాట్ ఏ గుడ్ రెప్యుటేషన్, ఒక మంచి పేరును కలిగినటువంటి వ్యక్తిగా, తర్వాత మంచి కీర్తనాకారుడిగా, మంచి యుద్ధశాలిగా, మంచి దైవిక భయం కలిగినటువంటి వ్యక్తిగా, ఇట్లా నా దావీదు గురించి అనేక విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు.
మరి దావీదు పాత నిబంధనలో కాకుండా కొత్త నిబంధనలో కూడా ఎంతగానో హెచ్చించబడ్డాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు ఆయా సమయాల్లో దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. ఇకపోతే న్యూ టెస్టిమెంట్కి వద్దాం. ఓల్డ్ టెస్టిమెంట్లో ఇద్దరు వ్యక్తులను చూసాం. చాలామంది ఉన్నారు కానీ మనం ఇద్దరిని మాత్రం చూసాం. పోతే క్రొత్త నిబంధనలో కూడా ఎంతోమంది తమను తాము తగ్గించుకొని దేవుడి చేత హెచ్చింపబడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి బాప్తిస్మం ఇచ్చే యోహాను. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి మనం ఆలోచన చేసినప్పుడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎప్పుడైతే బాప్తిస్మం ఇవ్వడానికి బయలు వెళ్ళాడో అతని యొక్క వైఖరిని, అతని యొక్క స్వరాన్ని విన్నటువంటి వాళ్ళు, అతని వైఖరిని చూసినటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతను చాలా గొప్పవాడు అనుకుంటున్నారు, ఇతను ప్రవక్త అయి ఉంటాడు అనుకుంటున్నాడు, బహుశా ఇతనే క్రీస్తు అయి ఉంటాడేమో అనుకుంటున్నారు. అటువంటి గొప్ప స్థితిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కనపడతాము అంటున్నాడు. అయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటున్నాడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 26-27 వచనాలు చదువుకుందాం. యోహాను, నేను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ నా వెనక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. చూడండి పిల్లలు, ప్రజలంతా కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అటువంటి సమయంలో మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎవరి గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు? యేసు ప్రభువుని గురించి మాట్లాడుతాను. పిల్లలు, ఇది మన జీవితంలో అలవర్చుకోవాలి. మనల్ని దేవుడు ఎంత గొప్ప స్థితిలో ఉంచిన ఆ స్థితికి కారకుడు దేవుడు అన్న సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన జీవితంలో ఏదైనా గొప్పతనం ఉంది అంటే అది దేవుడిని బట్టి కలిగింది అన్న విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాకుండా దాన్ని ప్రకటించేటువంటి వారంగా కూడా ఉండాలి. దాన్ని బట్టి దేవుడిని మహిమపరిచేటువంటి వారంగా కూడా ఉండాలి. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమని చెప్తున్నాడు అంటే, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, నేను ఆయన చెప్పులు వారును విప్పుటకైనను. అంటే ఎంత తగ్గింపో చూడండి. సహజంగా చెప్పులు మనం అడుగులేమనుకోండి, ఎవరైనా తీసుకురామంటే ఏం చేస్తారు? వాళ్ళ కాళ్ళకి వేసుకొని వస్తారు. అంటే చాలా వరకు చెప్పులు పట్టుకునేదాన్ని కూడా మనం ఇష్టపడం. పిల్లలు, అవి మన చెప్పులైనా కూడా కొన్నిసార్లు పట్టుకునేదానికి ఇష్టపడం. అయితే చెప్పులు వారును విప్పుటకైనను పాత్రులను కాను అంటే ఎంతవరకు అయితే తగ్గించుకోగలడో అంతవరకు తగ్గించుకున్నాడు అని అర్థం అన్నమాట. అప్ టు ద బాటమ్, అంతవరకు తగ్గించుకున్నట్టుగా బాప్తిస్మం ఇచ్చే యోహాను మాట్లాడతా ఉన్నాడు. మామూలుగా బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక ప్రవక్త. ఆయన స్వరము, మనము ఆ స్వరంలో ఉన్నటువంటి గంభీరత్వాన్ని మనం గుర్తించాలి అంటే ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. అతడు పరిసయ్యుల్లోని సద్దూకయ్యుల్లోని అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు. ఆ దినాల్లో పరిసయ్యులు సద్దూకయ్యులు అంటే ప్రజలకు ఎంతో గౌరవం. పిల్లలు, వాళ్ళు చెప్పిన మాటలే ప్రజలు శాసనాలుగా భావించేటువంటి దినాలవి. వాళ్ళు ఏది చెప్తే అది నిజం అనుకునేటువంటి దినాలవి. అటువంటి పరిసయ్యులను శాస్త్రులను చూచి, సద్దూకయ్యులను చూచి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమంటున్నాడు? సర్ప సంతానమా. చూడండి ఎట్లా ఉంది ఆ పదజాలం. తర్వాత చదవండి.
అబ్రహాము మాకు తండ్రి అని ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక చాలా ఒక జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు పిల్లలు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎవ్వరికి కూడా భయపడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇంకా బాప్తిస్మం ఇచ్చి యోహాను చూసి అనేక మంది భయపడేటువంటి వారిగా ఉంటారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎక్కడ రాజీ పడేటువంటి జీవితాన్ని జీవించలేదు పిల్లలు. అటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఎలాగైపోయాడు అంటే చాలా హంబుల్గా మారాడు, చాలా దీనుడిగా మారాడు. కాబట్టి దేవుడు అతన్ని చాలా హెచ్చించాడు పిల్లలు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మరి బాప్తిస్మం ఇచ్చి యోహానుని దేవుడు ఎంతగానో హెచ్చించాడు. ఎంత హెచ్చించాడు అని అంటే, మరి యేసుక్రీస్తు ప్రభువుకి బాప్తిస్మం ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే మనం ఏమంటాము? యోహాను అంటారు. ప్రభువుకే బాప్తిస్మం ఇచ్చేటువంటి వ్యక్తిగా యోహాను కనిపిస్తాడు. అది మనకు మత్తయి సువార్త 3:15 ఒకసారి చూడండి. 3:15 ఏముందో? యేసు ఇప్పటికి కానేమో నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట కనుక అతడు అలాగో కానిచ్చింది. కాబట్టి యేసు ప్రభుకే బాప్తిస్మం ఇచ్చేటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలబడిపోయాడు యోహాను. ఇంకా బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి యేసు ప్రభు అన్నాడు. మత్తయి 11:11 ఒకసారి చదవండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేడు. స్త్రీలు కనిన వారిలో అంటే మరి హవ్వ ద్వారా పుట్టిన మనుషులు అందరినీ అందరినీ పోల్చుకోవచ్చు. పిల్లలు అందరూ అనుకోవచ్చు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేడు. అంత గొప్పవాడిగా యోహాను నచ్చిపోతాడు. అంతేకాకుండా హీ బికేమ్ ఎ ఫోర్ అన్నారు. ఒక యేసు ప్రభువుకి ముందుగా వెళ్ళేటువంటి వ్యక్తిగా మారాడు. చూడండి, యోహాను సువార్త 1:23 ఒకసారి చదువుదాం. 1:23 నేను ప్రభువు త్రోవ సరళము చేయు అరణ్యములో వెలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పింది. హీ వాజ్ ఏ ఫోర్ రన్నర్ ఫర్ జీసస్. యేసు ప్రభువుకి త్రోవను సరళము చేసేటువంటి వ్యక్తిగా బాప్తిస్మం ఇచ్చి యోహాను కనిపిస్తుంది. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్. అది ఎంతో గొప్ప భాగ్యము పిల్లలు. అటువంటి గొప్ప స్థితిని బాప్తిస్మం ఇచ్చి యోహానుకి దేవుడు ఇచ్చాడు. అంతేకాకుండా హీ ఫౌండ్ హూ ఈజ్ జీసస్. యేసు ఎవరో అనేటువంటి దానిని బాప్తిస్మం ఇచ్చి యోహాను గ్రహించాడు, గుర్తించాడు. యోహాను సువార్త 1:34 చదవండి. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చించినాను. ఈయనే దేవుని కుమారుడు అంటే మెస్సియా ఈయనే. ఆ రోజుల్లో ప్రజలు చాలా కలవరంతో ఉన్నారు. కొంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహాను చూసి ఈయన మెస్సియా అనుకున్నారు. యేసు ప్రభు గురించి ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. యేసు ప్రభు యొక్క కార్యాలు ప్రభుకి అర్థం కావట్లేదు. అటువంటి సమయంలో యేసు ప్రభువును లోకానికి పరిచయం చేసినటువంటి వ్యక్తిగా బాప్తిస్మం ఇచ్చి యోహాను కనిపిస్తాడు. కాబట్టి
తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్న లిస్టులో బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా మనము చూడవచ్చు. పోతే చివరిగా ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. న్యూ టెస్టిమెంట్లో ఇంకొక వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఇంకా చాలామంది ఉన్నారు, కానీ మనం ఇద్దరి గురించి చెప్పుకుంటాం. అపోస్తలుడైన పౌలు. పౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేసినప్పుడు అతను చాలా ఉన్నత స్థితికి సంబంధించినటువంటి వ్యక్తి అన్న విషయం మనకు అర్థం. చూడండి, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నేను కిల్కియాలోని తార్సున పుట్టిన యూదుడను. చూడండి పిల్లలు, యూదులు అంటే చాలా గొప్ప వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు అన్నమాట. యూదులు అంటే చిన్న విషయం కాదు. యూదులను అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి, గమలీయేలు అంటే ఆ రోజుల్లో చాలా ఫేమస్ అన్నమాట. ధర్మశాస్త్ర పండితుడు ఆయన, ధర్మశాస్త్రాన్ని నేర్పించేటువంటి వ్యక్తి. గమలీయేలు అంటే యూదులకు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి ప్రియ. అటువంటి వ్యక్తి దగ్గర ధర్మశాస్త్రాన్ని అభ్యసించినటువంటి వాడు పౌలు. మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠయందు శిక్షితుడనై ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి నిష్ఠాగరిష్ఠుడు ప్రియ. ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలను ఎరిగినటువంటి వాడు, పాటించేటువంటి వాడు, సన్హెడ్రిన్ మహాసభలో మెంబర్షిప్ కలిగినటువంటి వాడు, బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడు. అటువంటి గొప్పవాడుగా పౌలు మంచి బ్యాక్గ్రౌండ్ను కలిగి. అయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో తన గురించి ఏమని చెప్పుకుంటున్నాడో విందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియో పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. నేను పాపిని చెప్పేదానికే మనం ఎంతో సంకోచిస్తాం ప్రియ. హ్యూమన్ నేచర్లో ఉన్న బలహీనతల్లో ఒక బలహీనత ఏంటి అంటే తప్పును ఒప్పుకోకపోవడం, తప్పును సమర్థించుకోవడం. మన దృష్టిలో ఎప్పుడు మనల్ని మనం పర్ఫెక్ట్గానే ఎంచుకుంటూ ఉంటాం. అయితే పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే పాపులలో నేను ప్రధానుడను. అంటే పాపులందరినీ వాళ్ళ పక్కన నిలబెడితే వాళ్ళలో గొప్ప పాపు ఎవరు అంటే నేనే అన్నట్టుగా అంటున్నాడు పిల్లలు. పాపులలో నేను ప్రధానుడను. 12వ వచనం చదవండి. 10వ అధ్యాయం. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన. చూడండి తన గురించి ఏం మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వద్దకు రాకమునకు ప్రజలు అతన్ని ఎంతో గౌరవించారు. ప్రజల్లో అతన్ని ఎంతో గొప్పవాడిగా ఎంచుకున్నారు. కానీ పౌలు ప్రజల దృష్టిలో గొప్పవాడిగా కనబడుతూ ఉన్నప్పటికీ ప్రభువు యొద్దకు పౌలు వచ్చిన తర్వాత తన దృష్టిలో తాను ఎలా కనిపిస్తున్నాడు? పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను. He confessed his true state. తన నిజ స్థితిని పౌలు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. అదేదో ఆయన తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో వాడిన పదాలు కావవి. తన జీవితంలో ఉన్నటువంటి ఆ నిజ స్థితిని ఒప్పుకుంటాం. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మన బలహీనతలు మనకి
ఉన్నాము అనేటువంటిది జ్ఞాపకం చేస్తాయి. కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు, దురాశ వచ్చినప్పుడు, అసూయ కలిగినప్పుడు, మత్సరం ఏర్పడినప్పుడు, వీళ్ళరా ఎన్నో విషయాల్లో మనం వైఫల్యతకు గురైనటువంటి సమయంలో మన శక్తి సామర్థ్యాలు ఇలాంటివన్నీ మన నిజస్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. వాటిని ప్రభువు దగ్గరికి మనం తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాటిని తొలగించి మనల్ని హెచ్చిస్తాడు. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల కుటుంబం వేయవాడు పాత్రను ఒకటి సిద్ధపరచు. మస్ట్ వెళ్ళిపోవాలి వెండిలో. ఈ మస్ట్ అనేటువంటిది వెండిలో ఉందనుకోండి, ఒకవేళ పాత్ర తయారు చేయబడినప్పటికీ ఆ పాత్రలో కూడా ఏముంటుంది, మస్ట్ అనేది అలాగే ఉంటుంది, చేయలేదు. ఆ మస్ట్ అనేటువంటిది వెండిలో అట్లాగే వచ్చి పాత్రగా చేస్తే పాత్ర ఎక్కడో రంధ్రాలు పడుతుంది. ఎందుకంటే ఆ మట్టి ఉండడం వల్ల ఆటంకం. పౌలు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత తన జీవితంలో ఎంతగానో దేవుని ద్వారా నలగొట్టబడ్డాడు, దిద్దబడ్డాడు, సరిచేయబడ్డాడు ప్రియ. ఆ తర్వాత గొప్ప వ్యక్తిగా దేవుడు అతన్ని తీర్చిదిద్దాడు. పౌలును దేవుడు ఎంత హెచ్చించాడు అంటే మన మాటల్లో యుద్ధాన్ని చెప్పలేము ప్రియ. పౌలుకు ప్రభువు ఎన్నో ప్రత్యక్షతలు అనుగ్రహించాడు. అందుకే ఏమంటాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో నేను ప్రభువును చూశాను అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో నేను 3వ ఆకాశానికి వెళ్ళాను, ఒక మనుషుని నేను ఎరుగుదును అని అంటాడు. పరదేశికి వెళ్ళాను అంటాడు. ఎన్నో ప్రత్యక్షతలు ప్రభువు పౌలుకి అనుగ్రహించాడు. పౌలు ద్వారా ఎన్నో అద్భుతాలను దేవుడు చేయించాడు. పౌలు ద్వారా ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి. పౌలు ద్వారా ఎంతో మంది యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించారు. ఇవన్నీ హెచ్చింపులు అన్నమాట. పౌలు ద్వారా 13 పత్రికలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఎన్నో మర్మయుక్తమైనటువంటి విషయాలు, పరలోక సంబంధమైనటువంటి విషయాలు పౌలు ద్వారా దేవుడు రాయించాడు. అంతగా పౌలును దేవుడు హెచ్చించాడు. తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడ్డాడు. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడైతే తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కనుక దేవుడు హెచ్చించినప్పుడు మనకై మనం హెచ్చించుకోవాలనేటువంటి స్థాయికి మించుంటుంది. స్థాయికి మించుంటుంది. చూడండి, ఇప్పుడు నలుగురు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఓల్డ్ టెస్టిమెంట్లో అబ్రహాము గురించి, దావీదు గురించి. ఒకవేళ వాళ్ళు పూర్వ స్థితిలో ఉన్నట్లయితే దావీదు గొర్రెల కాపరిగానే ఉండి, గొర్రెల కాపరిగానే జీవించి, గొర్రెల కాపరిగానే చనిపోయాడు. అబ్రహాము ఆ రీతిగానే ఉండి శారా బలహీనతను బట్టి అలాగే ఉండి చనిపోయాడు. ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను ప్రభువు ఆయన్ని హెచ్చించకుండా ఉన్నట్లయితే ప్రభువు పక్షమందు ఫోర్నర్గా పనిచేసేవాడు కాదు. ఆ ప్రత్యక్షతలు ఇవ్వకపోయినట్లయితే, ఒకవేళ పౌలును సౌలుగా ఉన్నప్పుడు దేవుడు దర్శించకపోతే సౌలు సౌలులాగే జీవిస్తూ, కిరాతకంగా జీవిస్తూ, హింసకుడిగా జీవిస్తూ అక్కడే ఆవేగంగానే చనిపోయాడు. వాళ్ళతో పాటు ఉన్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు పిల్లలు, వాళ్ళు అలాగే చనిపోయారు. మరి దావీదు హయాంలో ఎంతోమంది గొర్రెల కాపరులు ఉన్నారు, వాళ్ళందరూ హెచ్చింపబడలేదు. వాళ్ళు ఆ రీతిగానే ఉండి చనిపోయారు. సౌలు కాలంలో ఎంతోమంది కర్కశంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. స్టెఫను చంపేటువంటి టైంలో సౌలు వారి యొక్క వస్తువుల దగ్గర కాసుకొని ఉన్నటువంటి వ్యక్తి, స్టెఫను రాళ్ళతో కొట్టినటువంటి ప్రజలు, వాళ్ళు ఏమైపోయారో మనకు తెలియదు.
కనుక దేవుని మహాకృపను బట్టి దేవుడు మనతో మాట్లాడతాము, దేవుడు తన వాక్యాన్ని మనకి ఇస్తాము. ఎంతో మందికి లేదు ప్రియులారా. సో వీ నీడ్ టు ప్రే అబౌట్ ద హ్యూమిలిటీ, అబౌట్ ద హంబల్నెస్. కనుక దేవుని సన్నిధిలో ఆ దీనత్వం కొరకు, ఆ తగ్గింపు కొరకు మనము ప్రార్థన చేసుకోవాలి. దేవుడు అటు కృప మనకు దయచేయాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువుని అడుగుదాం. ప్రభా, వినయ మనస్సు నాకు దయచేయండి ప్రభా. నన్ను నేను తగ్గించుకునే వ్యక్తిగా చేయండి ప్రభా. నేను నాది నాకు అనేటువంటివి లేకుండా నా సమస్తం నీవి అని చెప్పే వ్యక్తిగా నన్ను చేయండి ప్రభా. నేనేమై ఉన్నానో అది ఆయన కృప వల్లనే అని చెప్పే వ్యక్తిగా నన్ను చేయండి. నన్ను బలపరచువాని ఉంటే నేను సమస్తము చేయగలను అని చెప్పే వ్యక్తిగా, నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అని దావీదు వలె చెప్పే వ్యక్తిగా నన్ను చేయగలుగుతున్నాను. నేను ఆయన చెప్పులు వారిన విపుడుకైనను యోగ్యుడిని కాదు అని బాప్తిస్మిచ్చి యోహాను వలె నన్ను చెప్పనివ్వండి ప్రభు. పాపులలో ప్రధానులను అని నన్ను చెప్పనివ్వండి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అన్న భాగంలో ఒక నలుగురు జీవితాలను మేము పరిశీలించాం. ఈ పరిశీలన భాగం మాకు దీవెనకరంగా చేయండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తం క్రింద దీన మనస్కులై ఉండి అన్న రీతిగా అటువంటి దీనత్వాన్ని మాకు దయచేయండి. దీనమైన కన్నులతో, ఆశతో, కోరికతో మీ వైపు చూడగలుగుతూ కృప దయచేయండి. మీ కార్యముల కొరకై కనిపెట్టుకునే వారంగా ఉంటుంది సహించండి. మా జీవితాల్లో మీరు ఎక్కడెక్కడైతే మమ్మల్ని ఏ విధాలుగా హెచ్చించారో ఆ హెచ్చింపును బట్టి మిమ్మల్ని మహిమపరిచే వారంగా ఉండటం సహాయించండి. మీ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వార ప్రకటన ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఈ ఉద్యోగ సభలో